హలో ఆల్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మొత్తానికి అయితే ధ్రువ్ ఫైనల్ రౌండ్ వచ్చేసిందండి. అది IKFW. సో మాకు వచ్చేసి నిన్న వచ్చేసి వాళ్ళు వచ్చేసి ప్రాక్టీస్ చేయించారు ఫైనల్ రౌండ్ కోసం. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు రెడీ అయిపోయి మేము ఆ టైంకి లైక్ మార్నింగ్ ఒక 11 కల్లా రీచ్ అయిపోవాలి. రీచ్ అయితే కనుక వాళ్ళు మొత్తానికి అయితే పిల్లలిద్దరు రెడీ అయిపోయారు. మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ లేట్ అయింది. ఎందుకంటే బెంగళూరు ఫుల్ ట్రాఫిక్ అండి. సో నాకు ఈ గ్రీనరీ అంటే చాలా బాగా ఇష్టం. మొత్తం చెట్లతో భలే ఉంది. ఫ్లవర్స్ ఉన్న చెట్లు కానీ నార్మల్ చెట్లు కానీ నాకు చాలా బాగుంటాయి. ఇంటికి కూడా లుక్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మేము రిసెప్షన్ దగ్గర అడిగాము. సో నేమ్ చెక్ చేయించి ధ్రువ్ వచ్చేసి లోపలికి పంపించారు. ధ్రువ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఒక 1.5 hour వెయిట్ చేయమన్నారు. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ ఎంత ప్రైజ్ అవుతుంది ఏంటని. జస్ట్ ఫోటోస్కి అయితే 1500, విత్ వీడియో అయితే కనుక 2700 అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్గా పే చేస్తే కనుక ఈ లోపు మేము ఆడిటోరియం లోపలికి వచ్చేసి వెయిట్ చేసాం. సాంగ్స్ అయితే బాగా పాడారండి. చాలా బాగా పాడారు సాంగ్స్, కన్నడ సాంగ్స్, హిందీ సాంగ్స్. ఇన్ మీన్ టైం ధ్రువ్ బోర్ కొడుతుందంటే సరే అని చెప్పేసి ఇట్లా టాటూ విషయం కనుక్కున్నాం. నాకన్నా ముందు ఒకరిద్దరు ఉన్నారని చెప్పేసి ఆగిపోయాను. ఇంకా టీ కాఫీ తాగేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధ్రువ్కి టైం అయిపోయిందని చెప్పేసి మధ్యలో వచ్చేసి వాడికి టాటూ వేయించుకుని వచ్చేసి ఈ రకంగా నేను వాడు ఒక సాంగ్ రికార్డ్ చేసుకుని వచ్చేసి టాటూ ఫినిష్ చేసుకున్నాము. వీడిని అడిగాను నీకు స్పైడర్ మ్యాన్ కల్లా బైక్ కావాలని. సో స్పైడర్ మ్యాన్ అన్నాడు. సో స్పైడర్ మ్యాన్ వేయించాను వాడికి. చాలా బాగా చేశాడు. సో మొత్తానికైతే మేము ఇంకా ఇలా తిరిగేసి ఒకసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యూలో మా నేమ్స్ పిలిచారు. ఇంట్లోనే మేము వెళ్ళేసి క్యూలో నిల్చున్నాము అండి. సో క్యూలో మధ్యలో అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం సన్నుని అక్కడ డీలర్స్ కనుక లోపల వదిలేస్తారు. ఇంకా తర్వాత మేము మొత్తం క్యూలో నుంచి లోపలికి వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ వెయిట్ చేసాము. సో 1 by 1 కిడ్స్ ఫ్యాషన్ షో స్టార్ట్ అయిందండి. ఇంకా సో వచ్చిన 10 minutesకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. సో అందరినీ విష్ చేశారు. నెక్స్ట్ వచ్చి పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తానికి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి లోపల నుంచి గ్రూప్గా పిల్లలందరూ వచ్చారు. మా మిక్కీ వెళ్ళేసి ఆ స్టేజ్ పైన నిల్చోవాలని చూస్తున్నాడు. బట్ వాళ్ళు ఎలా చేయలేదు అట్లా. సో బ్యాచ్ వచ్చేసి ఈ రకంగా వెళ్ళి ఫోటో ఒక రౌండ్ మొత్తం తిరిగేసి వచ్చారండి. కొంతమందికి అటు తెలియక సగం మంది వెళ్ళారు, సగం మంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా మొత్తానికైతే బాగా ఉంది. నెక్స్ట్ ధ్రువ్ వచ్చేసాడు. ధ్రువ్ వచ్చేసి అసలు భలే స్టిఫ్గా చాలా బాగా ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైక్ వాళ్ళు కూడా మంచి కాస్ట్యూమ్స్ అని కరెక్ట్గా ఎవరికి సైజు తగినట్టు వాళ్ళు ఇచ్చారు. మేకప్ కూడా బాగా సింపుల్గా మరీ హెవీ లేకుండా ఇచ్చారు. సో ఎలా నడవాలి, బాడీ ఎలా పెట్టాలి, లుక్ ఎలా ఇవ్వాలి, ఎలా హాయ్ చెప్పాలని చెప్పేసి కూడా అన్నారు. ఒక పర్సనాలిటీతో మళ్ళీ ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్పేసి మొత్తానికైతే మా ధ్రువ్ది కిడ్స్ ఫ్యాషన్ షో కూడా బాగా జరిగింది. అందరం బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ సింగిల్ అయిపోయిన తర్వాత ఈ రకంగా బ్యాచ్ మొత్తం ఒకసారి వెళ్ళారు. ఈ రకంగా ఒక వీడియో తీసుకున్నారు. ఇంకా సో మనం వీడియో ఫొటోస్ తీసుకుంటాం. ఇంకా 2 weeks తర్వాత మనకి ఇంటికి వచ్చేటండి. ఇంటి అడ్రస్ కరెక్ట్గా వేస్తే మన ఇంటికి రిసీవ్ అవుతాయి. ఇక నాకు కూడా ధ్రువ్ చేతికి మీ చేతికి చూసినట్టు నాకు బాగా నచ్చి నేను కూడా వేయించుకున్నాను. చెక్ చేయగా అక్కడ రాధాకృష్ణ ఉంది. చూడంగానే చాలా బాగుంది అనిపించింది. సో నేను రాధాకృష్ణ బొమ్మలు వేసుకున్నాను. కానీ ఇంత పేషెన్స్గా కూర్చొని వేస్తున్నారు. చాలా బాగా కలర్ కూడా మొత్తానికైతే అవుట్ ఆఫ్ లుక్ ఇట్లా వచ్చిందండి. మీరు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి ధ్రువ్ కూడా నేను వేయించుకుంటా అని చెప్పేసాను. సో 10 minutes వాడుతున్నాను. చైనీస్ డ్రాగన్ వేయించుకుంటా అని చెప్పేశాడు. వాడు వచ్చేసి సో కొన్ని ఇమేజెస్ చూశాడు. ఆయన వచ్చేసి ఈ డ్రాగన్ సెలెక్ట్ చేశాడు బ్లాక్తో. సో వాడికి ఫేస్ పైన వేయించుకోవాలని ఉంది. సో నేను కూడా ఒప్పుకున్నాను. ఇంకా ఆమెకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి రాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫేస్ పైన వేశాను. సో మొత్తానికి అవుట్లుక్ ఈ రకంగా వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత వాటితో వచ్చేసి కొన్ని ఫోటోషూట్ చేసుకున్నామండి ఇక్కడ. సో లైక్ ఈ రకంగా కిడ్స్ ఫ్యాషన్ అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ సాంగ్ రికార్డింగ్ వీడియో, నెక్స్ట్ పిల్లలు ఇద్దరిని కలిపి తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం లైక్ మనకి ఈ రకంగా ఇంగ్లీష్ మూవీలో సింబల్స్ వస్తాయి కదా, ఆ రకంగా వాటిలో చేశారండి. చాలా బాగుంది. మొత్తానికి నా అవుట్లుక్ ఇలా వచ్చిన ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచండి. సో ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.